హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ సుష్మా సరళ, కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి. ఈ రోజు మనం ఎలోపీషియా ఏరియేటా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆల్రెడీ మీకు డెఫినేషన్ లోనే చెప్పాము, గుత్తులాగా ఊడిపోతుందని. సో అది మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ఎలోపీషియా ఏరియేటా. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? గుత్తులాగా జుట్టు ఊడిపోయిన తర్వాత ఒక బాల్డ్ ప్యాచ్ అనేది కనిపిస్తుంది. సో ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్, ప్రతిదానికి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఉంటుంది కదా, అలాగే దీనికి బాల్డ్ ప్యాచెస్ విత్ హెయిర్ ఫాల్ కామన్ క్యారెక్టరిస్టిక్. దాంతో పాటు ట్రైకోడైనియా అంటే హెయిర్ మొదల్లో పెయిన్ గానీ, మంట గానీ, స్టింజింగ్ అంటే గుచ్చినట్టు నొప్పి కానీ ఉండడం కూడా దీని క్యారెక్టరిస్టిక్ ఫీచర్. గుర్తుపెట్టుకోండి, అలోపీషియా ఏరియేటా అనేది ఉత్తి పైన అంటే స్కాల్ప్ మీద ఒక్కటే వచ్చేది కాదు, బాడీ మీద ఎక్కడ హెయిర్ ఉన్నా ఈ అలోపీషియా ఏరియేటా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను స్కాల్ప్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఉత్తి స్కాల్ప్ లోనే అంటే కాదు, బాడీలో ఎక్కడ ఈ కండిషన్ డెవలప్ అయినా కూడా అక్కడ హెయిర్ ఊడిపోవడం, అక్కడ ప్యాచెస్ లాగా అయిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాంతో పాటు ఇంకేమేమి ఉంటాయి? డీపిగ్మెంటేషన్ ఆఫ్ ద హెయిర్. డీపిగ్మెంటేషన్ ఆఫ్ ద హెయిర్ ఎప్పుడు కనిపిస్తుంది మనకి? ఇది మీరు హెయిర్ ఫాల్ సిరీస్ కనుక చూసినట్టయితే మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్, దాని తర్వాత టెలోజన్ ఎఫ్లూవియం, దాని తర్వాత ఇప్పుడు ఎలోపీషియా ఏరియేటా. ఈ అన్నిటిలోనూ కామన్ గా కనిపించే ఫీచర్ డీపిగ్మెంటేషన్ ఆఫ్ ద హెయిర్. ఇది స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళలో కామన్ గా డెవలప్ అయ్యే కండిషన్. సో ఇది కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద హెయిర్ బేరింగ్ ఏరియా. స్కాల్ప్ మీద కానీ, బాడీ మీద ఎక్కడ కానీ ఎలోపీషియా ఏరియేటా వచ్చినా కూడా ఆ ఏరియాస్ లో మనకి ఎర్రగా అవ్వడము, దాని తర్వాత దురద గాని, మంట గాని, నొప్పి గాని ఉండడము, ముట్టుకోవడానికి వేడిగా ఉండడము, కందిపోయినట్టు ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ అని చెప్పాను కదండి. సో ఆటోఇమ్యూన్ డిసీజ్ లో ఇది సడన్ గా ఫ్లేర్ అప్ అవుతుంది, అంటే సడన్ గా ఎక్కువైపోతుంది హెయిర్ ఫాల్. ఒక దగ్గర ఒక పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు, తర్వాత మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఆ ట్రిగర్స్ ఏంటనేవి కూడా మనం చూసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, ఇది ఆటోఇమ్యూన్ కండిషన్, అంటే బాడీ అంతా కూడా మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హెయిర్ తో పాటు ఇంకెక్కడెక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే, మీరు ఇక్కడ నెయిల్స్ ని చూస్తున్నారు కదండి. నెయిల్స్ అనేవి హెల్దీగా ఉన్నాయంటే మన బాడీ కూడా హెల్దీగా ఉన్నట్టు లెక్క. నెయిల్స్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది అని అంటే బాడీలో ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చింది అని అర్థం అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే, బాడీ లోపల ఈ నెయిల్ లోపల చిన్న చిన్న పిట్స్ అంటే గుంటల్లాగా ఫామ్ అవుతాయి అనమాట. గుంటలాగా ఫామ్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇట్లా స్ప్లిట్ అయిపోవడం, విరిగిపోవడము, ముక్కల కింద విరిగిపోవడము, పలచబడిపోవడము, దాని తర్వాత రఫ్ గా అయిపోవడం అనేది కూడా ఈ అలోపీషియా ఏరియేటాలో ఒక కామన్ ఫీచర్. నెక్స్ట్, బాడీ అంతా కూడా చాలా మందిలో జుట్టు అవ్వచ్చు, లేదు అంటే కొంతమందికి బాడీ హెయిర్ ఎఫెక్ట్ అయితే బాడీ అంతా కూడా నొప్పి రావడము, సూదులతో గుచ్చినట్టు అనిపించడము, లేదంటే మంట రావడం అనేది ఉంటుంది. ఉత్తి హెయిర్ ఎఫెక్ట్ అయితే హెయిర్ లో పెయిన్ రావడము, మంట, గుచ్చినట్టు రావడం అనేది కామన్ ఫీచర్ ఆఫ్ ఎలోపీషియా ఏరియేటా. మీరు కనుక ఎలోపీషియా ఏరియేటా లేదు అని అంటే టెలోజన్ ఎఫ్లూవియం, లేదంటే హెయిర్ ఫాల్, ఫీమేల్ మేల్ హెయిర్ ఫాల్, హార్మోనల్ ఇష్యూస్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటే, మీరు కనుక ఒక గుడ్ కేర్ అండ్ క్యూర్ కోసం కనుక వెతుకుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మాకు 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి. ఇన్ పర్సన్ కన్సల్టేషన్, మీరు ఒకవేళ దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా మా దగ్గర షేర్ చేయొచ్చు. మా దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మీకు ఏమైనా అంటే అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్తాము, అది మీరు చేయించుకొని మాకు పంపించవచ్చు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మీ దగ్గరికి హోమ్ డెలివరీ అవుతున్నాయండి. మెడిసిన్స్ అనేవి డోర్ డెలివరీ అవుతాయి. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా 4 to 8 బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ, మెసేజ్ కానీ, వాట్సాప్ కానీ పింగ్ చేయొచ్చు మమ్మల్ని. దాంతో పాటు మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే, హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే, క్యూర్ దొరకట్లేదు నాకు ఎక్కడ అనేది అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద రైట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి. ఒకటి, ఆల్రెడీ హై సక్సెస్ రేట్ ఉంది. మంచి సక్సెస్ రేట్ ఉండడం వల్ల మనకి కేసెస్ లో అవుట్కమ్ అనేది చాలా బాగుందండి. దాంతో పాటు సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? పేషెంట్ కి మాకు మధ్య గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది. పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అపోహలున్నా, భయాలున్నా అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. సో మీరు క్యూర్ కోసం వెతుకుతున్నట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.